ఫీల్డ్ ప్రిజన్ పేరుతో జైళ్ల పరిస్థితులను పబ్లిక్కు పరిచయం చేస్తున్న అధికారులు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు జైళ్లలో కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సను అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫీల్ లైక్ ఏ ప్రిజన్ కాన్సెప్ట్తో పబ్లిక్కు జైళ్లను దగ్గర చేసిన సంగారెడ్డి జైళ్ల శాఖ అధికారులు మరో కాన్సెప్ట్కు శ్రీకారం చుట్టారు. త్వరలో జైళ్లలో కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సను అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న ఫీల్ ది జైల్ కాన్సెప్ట్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ కాన్సెప్ట్లో జైళ్ల శాఖకు 500 రూపాయలు చెల్లిస్తే చాలు జైలు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఒకరోజు ఖైదీగా గడపొచ్చు. అధికారులు కూడా అలాగే ట్రీట్ చేస్తారు. సెల్ను కూడా కేటాయిస్తారు. ఖైదీలలాగే డ్రెస్ మెటీరియల్ ఇస్తారు. ఈ కాన్సెప్ట్ కింద మన దేశం నుంచే కాక ఇతర దేశాల నుంచి చాలా మంది జైలు ఖైదీగా అనుభూతి పొందుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని చంచల్గూడ జైల్లో ఆయుర్వేద చికిత్సను సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లా కేంద్ర కారాగారంలోనూ పంచకర్మ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఇప్పుడు సంగారెడ్డి జిల్లా జైలు మ్యూజియంలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం కేరళ నుంచి 2 ట్రైనర్స్ను కూడా తీసుకొచ్చారు. ఈ మ్యూజియంలో దగ్గర అన్ని కూడా పనులన్నీ కూడా చాలా చక్కగా చేస్తూ ఉన్నాం. ఈ మ్యూజియం సంబంధించినటువంటి చూడడానికి వచ్చిన సందర్శకులు కూడా చాలా ఆసక్తితో చాలామంది వస్తున్నారు, బాగా మొగ్గు చూపుతున్నారు. అదే పంచకర్మ రూమ్ కూడా 2 మంచి రూమ్ కూడా తయారు చేసినాం. అదేవిధంగా డాక్టర్ రూమ్ సపరేట్గా ఉన్నది, మెడిసిన్స్కి సపరేట్గా ఒక రూమ్ ఉంది. అన్నీ కూడా చాలా చక్కగా తీర్చిదిద్దినాం. మెడిసిన్స్ అన్నీ కూడా కేరళ నుంచి అవన్నీ తీసుకొస్తున్నాం. ఇవన్నిటి కూడా చాలా ఉపయోగించుకోవాల్సినటువంటిది. ఈ సంగారెడ్డిలో ఇట్లాంటి సెంటర్ కూడా ఎక్కడా లేదు. మ్యూజియంలోని ఓ బ్యారెక్లో పంచకర్మ ట్రీట్మెంట్ కోసం ఏర్పాట్లు చేశారు. ఒక రిసెప్షన్, మెడిసిన్ రూమ్, మరో 2 రూమ్లలో ట్రీట్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. నరాలకు సంబంధించిన బాధితులకు పంచకర్మ విధానంలో ఇక్కడ చికిత్స అందిస్తారు. స్టీమ్ బాత్ కోసం కావలసిన పరికరాల్ని కూడా తీసుకొచ్చారు. తలనొప్పి, పెరాలసిస్, నడుము నొప్పి, వెయిట్ లాస్, ఫ్యాట్ తగ్గించే ట్రీట్మెంట్ అందించనున్నారు. ఓపీకి 150 రూపాయలు. తర్వాత ట్రీట్మెంట్ను బట్టి బిల్లు వేస్తారు. చికిత్సలో కేరళ నుంచి తీసుకొచ్చిన మూలికలు, తైలాలు ఉపయోగిస్తారు. మనకు ఆయుర్వేదం అనేది ఒక ప్రివెంటివ్ మెడిసిన్స్. అంటే కొంతమంది ఇప్పుడు కూడా చాలామంది మన స్టేట్లో ఈ ట్రీట్మెంట్ కోసం కేరళ పోతూ ఉంటారు. వైనాట్ మనం స్టార్ట్ చేయాలి, ఖైదీలు కూడా నేర్పియాలి. ఒక మన జైల్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి మంచి రికగ్నిషన్ వస్తుంది, ఖైదీలు కూడా ఒకటి ఉపాధి ఇచ్చేలాగా ఒక సొసైటీకి సేవ చేయాలి మనం. ఆ ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి మేము ట్రైనర్స్కి బేసికలీ అందరికీ అక్కడ ఉండే ఆయుర్వేదిక్ స్కూల్ నుంచినే డైరెక్ట్ తీసుకుంటున్నాం. కేరళ నుంచినే వస్తారు. మన దీని పరంగా అన్ని జైల్స్ నుంచి మేము హెడ్ ఆఫీస్కి పంపిస్తున్నాం. అక్కడ వాళ్ళు మన ఖైదీలు కూడా ట్రైనింగ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఒక మంచి ప్రొఫెషనల్ లాగా తయారయ్యాడు. తొందరగా మన జైలు ఖైదీ కూడా వచ్చి ఇక్కడ వర్క్ చేస్తారు. పంచకర్మ ట్రీట్తో పాటు చిన్నారుల కోసం ఆడుకోవడానికి పార్కులు, ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. ప్రైవేట్ ఫంక్షన్స్ జరుపుకోవడానికి సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. మొత్తంగా జైల్ మ్యూజియంను పబ్లిక్ ఉపయోగపడేలా మార్చేశారు అధికారులు.